నమస్తే. ఈరోజు మనం గ్రేప్స్ ఫెస్టివల్‌లో ఉన్నామండి. ఇది గవర్నమెంట్ వాళ్ళ రిసర్చ్ సెంటర్‌లో జరుగుతుంది. పర్టిక్యులర్‌గా ఇక్కడ గ్రేప్స్ వెరైటీస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంటారు. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో హార్వెస్ట్ టైమ్‌కి పబ్లిక్‌కి చూడడానికి అలౌ చేస్తూ ఉంటారు. అలా ఈ సంవత్సరం మార్చ్ 10థ్ వరకు అలౌ చేస్తారంట. ఎంట్రన్స్ దగ్గరే ఫ్రూట్స్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ అడిగితే కవర్స్ ఇస్తారండి. అండ్ హార్వెస్ట్ చేయడానికి చిన్న కట్టర్ కూడా ఇస్తారు. మనకి ఏ వెరైటీ అయినా నచ్చితే ఆ వెరైటీ కట్ చేసుకొని సేల్ చేసే దగ్గరికి వెళ్తే మనకవి వెయిట్ మెజర్ చేసి కాస్ట్ ఎంతో చెప్తారో మనం కొనుక్కోవచ్చు. బేసిక్‌గా ఇక్కడ 3 కలర్స్ ఉంటాయండి. గ్రీన్, బ్లాక్, రెడ్ కలర్. వీటిలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అంటే కొంచెం పొడవని, షార్ట్ వెరైటీ అని, సీడ్‌లెస్ అని, సీడ్ అని ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. అరౌండ్ 65 వెరైటీస్ ఉన్నాయంట పేపర్‌లో నేను చదివాను. అయితే నేను వెళ్ళే టైంకి నేను అన్ని చూడలేదండి. కొన్ని అయిపోయాయి. కొన్నేమో ఇంకా హార్వెస్ట్‌కి ఇంకా క్రాప్ స్టార్ట్ అవ్వలేదు. మనకి ఈవెన్ దో ఆళ్ళు 10థ్ వరకు అలౌ చేస్తారు అని చెప్పిన మార్చ్ 10థ్ వరకు. ఒకవేళ గ్రేప్స్ హార్వెస్ట్ చేయడానికి కంప్లీట్ అయిపోతే మాత్రం అలౌ చేయరండి. లాస్ట్ టైమ్ మేము వచ్చినప్పటికి గ్రేప్స్ అన్నీ హార్వెస్ట్ అయిపోయి ఉన్నాయి. సో, ఇప్పుడు అలౌ లేదు అని చెప్పి స్టాప్ చేసేసారు. ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళైతే మాత్రం క్యాబ్స్ అండ్ వాటర్ అరేంజ్ చేసుకొని వెళ్ళాలి. మీకు లొకేషన్ అంటే మ్యాప్స్‌లో మనం గ్రేప్స్ రిసర్చ్ సెంటర్ హైదరాబాద్ అని కొడితే మనకి లొకేషన్ కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. రాజేంద్ర నగర్‌లో ఉంటుంది ఈ రిసర్చ్ సెంటర్. ప్లాంట్స్ కేర్ ఎలా చేస్తారు అని అడిగితే ఇనీషియల్‌గా ప్లాంట్ దగ్గరలో యూరియా, పొటాషియం ఇలాంటివన్నీ వేసేసి పెట్టిన తర్వాత క్రాప్ వన్స్ స్టార్ట్ అయ్యింది అంటే అప్పటినుంచి ఇంకేం స్ప్రే చేయరటండి. ముందు వరకు అయితే పెస్ట్ కంట్రోల్‌కి వాటికి స్ప్రే చేస్తారు అని చెప్పి చెప్పారు. ఈ ప్లాంట్స్‌కి వాటరింగ్ ఎలాగిస్తున్నారో చూడండి. మనకి గ్రౌండ్ నుంచి పైప్స్ అన్ని తీసుకొని, అవి పైకే పెట్టేసి, అక్కడి నుంచి 1 డ్రాప్స్ కిందకి పడేలాగా అరేంజ్ చేశారు. నేను మా మదర్ అయితే కొన్ని హార్వెస్ట్ చేశాము. ఎలా పడితే అలా అయితే కట్ చేయకండి. మొత్తం ప్లాంట్ అంతా డిస్టర్బ్ అవుతది. వాళ్ళిచ్చే షార్ప్ తోటే, కట్టర్ తోటే కట్ చేసుకుంటే మంచిది. కాస్ట్ అయితే గ్రీన్ వెరైటీ ₹300 పర్ కేజీ, బ్లాక్ అయితే ₹400, రెడ్ అయితే ₹600 పర్ కేజీ చెప్పారు. ఆ చుట్టుపక్కల పౌల్ట్రీస్ ఉంటాయండి. హెన్స్‌వి ఉన్నాయి. అబ్బా! స్మెల్ అయితే మాత్రం ఈసారి చాలా దారుణంగా వచ్చింది. ఎప్పుడు లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అంత అనిపించలే కానీ ఈసారి హారిబుల్‌గా ఉంది ఆ స్మెల్. ఇక్కడ రెడ్ కలర్ బోర్డ్స్ మీద ఏ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనేది మెన్షన్ చేశారు. అండ్ కొన్ని పిల్లర్స్ మీద కూడా మెన్షన్ చేశారు. ఆ లైన్‌లో ఏ వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి. నేను వెళ్ళినప్పటికైతే ఎంట్రీ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్నాయండి. 2 సైడ్స్ మనకి గ్రీన్, బ్లాక్, రెడ్ కలర్ వెరైటీస్ ఉన్నాయి. పిల్లలొచ్చినోళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. గ్రేప్స్ అవి ఏలాడుతూ ఉంటే మంచిగా అనిపించింది చూడటానికి. కొన్ని చోట్లయితే గుత్తులు గుత్తుగా ఉండిపోయింది. ఎందుకింత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి? ఎవరు కట్ చేయట్లేదేంటి అనుకుంటే అవి టేస్ట్ చేస్తే మాత్రం పుల్లగున్నాయి. మేబీ అందుకే వదిలేసారేమో. అరేంజ్‌మెంట్ అంతా అది ప్లాంట్స్ మనకి హైట్‌కి అంటే కట్ చేసుకోవడానికి సులువుగా ఉండేలాగే ఆ హైట్‌కి ఉండేటట్టు ఈ వైరింగ్ అదంతా పెట్టేసి, ఆ తర్వాత కిందన ఓన్లీ స్టెమ్ లాగే ఉంచి పైనంతా స్ప్రెడ్డింగ్ చేశారు. మనకి ఈజీగా హ్యాండ్‌కి అందేలాగా పెట్టారు. ఇక్కడ గ్రేప్స్ ప్లాంట్స్ సేల్ గూడా చేస్తారండి. ఈచ్ ప్లాంట్ ₹50 అంట. అయితే ప్లాంట్స్ కావాలి, కొనుక్కోవాలి అనుకునే వాళ్ళైతే మాత్రం మార్నింగ్ 9:30 టు ఆఫ్టర్‌నూన్ 3 లోపే వెళ్ళండి. ఎందుకంటే ప్లాంట్స్ సేల్ అనేది ఓన్లీ ఈ టైమింగ్స్‌లోనే ఉంటదంట. 9:30-3 లోపే. తర్వాత స్టాప్ జేస్తారు. మనకి చూడటానికి యాక్సెస్ అయితే 6 వరకు ఉన్నా కూడా ప్లాంట్స్ అప్పటి వరకు సేల్ చేయరట. అయితే ఈ ప్లాంట్ మనం కొనుక్కొని వేసుకుంటే ఎవ్రీ ఇయర్ ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ఒక 20 ఇయర్స్ వరకు మనకి ప్లాంట్ ఉంటుందని చెప్పారు. హార్వెస్ట్ చేసినవి తీసుకొని వెళ్ళానండి. అయితే నాకు రెడ్ కలర్ బాగా నచ్చి టెంప్ట్ అయ్యి తీసుకోవాలనుకున్నాను. వెళ్ళే టైంకి కొంచెం రష్ ఉండటం వల్ల మేము కట్ చేసుకున్నవి అవన్నీ అంటే కొంచెమే కట్ చేశానండి. నేను ఎక్కువ చేయలేదు. సో, అవి ఇవ్వమనేసారు. అయితే అన్నీ కలిపి 500కి వచ్చేలాగా చేయమని చెప్పాను ఒక కేజీ. అయితే వాళ్ళు అలాగే సరే అన్నారు, ఇచ్చారు. నేను ఇంటికెళ్ళి చూసుకుంటే గాని తెలియలేదు. ఈచ్ వెరైటీస్ డివిజన్ ఉన్నాయి కదా! మనకి సేమ్ కాస్ట్ అనుకోండి. ఏది ఎక్కువై తక్కువైనా పర్లేదు. అయితే వాళ్ళు చెప్పిన కాస్ట్ ప్రకారం వెయిట్ మెజర్ చేసుకొని చూస్తే నాకు ఓన్లీ ₹400 వర్త్ ఐటెమ్సే వచ్చాయి. ₹100 లాస్. ఇవండి గ్రేప్స్ ఫెస్టివల్ విశేషాలు. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ లక్ష్మి.